హలో బెస్టీస్, హౌ ఆర్ యువర్ వీకెండ్ ప్లాన్స్? మాదైతే మేమందరం రెడీ అయిపోయి ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా నేను మా ఆయన పిల్లలు అమ్మమ్మ అందరూ కలిసి బెంగళూరులో ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ప్రత్యంగిరా దేవి టెంపుల్ అని నాకు ఆల్రెడీ అక్కడ మొక్కు ఉంది కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవడానికి ఆ టెంపుల్కి బయలుదేరిపోయాము. సో ఆల్మోస్ట్ అరౌండ్ 5 o'clock అయిపోయింది. అమ్మ స్కూల్ నుండి వచ్చి ఇంకందరూ రెడీ అయి బయలుదేరడం. సో చూస్తున్నారు కదా వెదర్, బెంగళూరు వెదర్ గురించి మీకు తెలిసిందే కదా, చిల్లుగా ఉంది. సో ఇట్స్ అబౌట్ టు రెయిన్ అన్నమాట. సో ఈ టైంలో జర్నీ అనేది చాలా బాగుంటుంది. సో మా ఇంటి దగ్గర నుండి ఆ టెంపుల్ 32 kilometers ఉంటుంది. డాడీ ఆల్రెడీ సిటీలో ఏదో పని ఉందని వెళ్ళారు కాబట్టి నేను అక్కడి నుండి అక్కడే టెంపుల్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తాను, మీరు రండి అన్నారు. అక్కడికి రీచ్ అయ్యేలోపు చాలా హెవీగా పడుతుంది రెయిన్. అప్పటిదాకా ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా 5-6 kilometers ఉందనంగా స్టార్ట్ అయింది రెయిన్. చాలా హెవీగా పడింది. ఇంకా మేము అక్కడ దిగినప్పుడు అప్పటికి తడిసాము. ఇంకా తడిసినా పర్లేదు, దర్శనం అయితే చేసుకోవాలని చాలామంది ఉన్నారు కూడా లోపల బయట అంతా. రెయిన్ వచ్చింది కాబట్టి అక్కడక్కడ నిలబడిపోయారు. ఇంకా ఇదే ఎంట్రీ ఆఫ్ ద టెంపుల్. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ చేసుకుని, కార్ పార్కింగ్కి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, ఇక్కడ వేరే నెక్స్ట్ రోడ్లో చేసుకోవాలి. సో ఇంకా అక్కడ మేము దిగిపోయాము. మా ఆయన వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకొచ్చారు. మా డాడీ మాకన్నా ముందరే వచ్చేసారు టెంపుల్లోకి. ఇది ఎంట్రీ టెంపుల్కి. నేను ఈ టెంపుల్కి 3rd time రావడం. ప్రత్యంగిరాదేవి ఆదర్వణ భద్రకాళి అనే దేవి పంచకాళీలలో ఒక శక్తి. సింహముఖముతో ఉండే ఈ కాళి దేహమంతా నీలవర్ణముతో ఉండి భయంకరమైన అగ్నిజ్వాలలతో చూడటానికి చాలా భీకరంగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అయ్యి కొద్దిగా రైట్ సైడ్కి వస్తే భైరవ స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ భైరవ స్వామిని దర్శించుకున్నాక కొద్దిగా ఇటువైపు వస్తే మా అమ్మమ్మ నాకు బండారం పెడుతుంది. ఇంకొద్దిగా ముందర వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని అక్కడ దర్శనం చేసుకుని అలా ఇంకొద్దిగా ముందరికి నడుచుకుని వెళ్తే హోమం చేసే చోటు. అమావాస్య రోజు ప్రత్యేక హోమాలు చేస్తారు. ఇక్కడ ప్రత్యంగిరాదేవి అమ్మని చూస్తున్నారు కదా, అక్కడ కొన్ని కేజీలు అంటే 50 నుండి 60 kgs మిరపకాయల్ని ఆ హోమంలో వేస్తారు. అయినా సరే అక్కడ ఎంతమంది ఉన్నా వాళ్ళకి సఫోకేషన్ కానీ దగ్గు రావడం రాని అక్కడ అవ్వదు. అంత పవర్ఫుల్ అమ్మవారు ప్రత్యంగిరాదేవి అమ్మవారు. చూస్తున్నారు కదా ఎంత కళకళలాడిపోతున్నారు. అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఇక్కడ. అమ్మవారికి కాలభైరవుడికి శ్రేష్టమైన దీపం కుష్మాండ దీపం అంటారు. ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే కాదు, కాలభైరవుని గుడిలో ప్రత్యేకంగా అమ్మవారి గుడిలో కుష్మాండ దీపం వెలిగిస్తే మనకి దృష్టి దోషం, నరదోషం, శని దోషం, ఆర్థిక సమస్యలు, నెగిటివ్ ఎనర్జీస్ ఏదున్నా సరే మనకి పరిహారం దొరుకుతుంది అనేది మన పూర్వీకుల నమ్మకం. కుష్మాండ దీపంతో పాటు అందరూ బెల్లం దీపం లేదా నిమ్మకాయ దీపం అలా వెలిగిస్తారు అక్కడ. సో నా మొక్కు తీరింది కాబట్టి నేను కుష్మాండ దీపాన్ని వెలిగిస్తున్నాను. కొత్తగా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏది ఇంటి నుండి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మేము కూడా ఇక్కడ ఇంటి నుండి తీసుకెళ్ళలేదు. మా నాన్న అక్కడ ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నారు ఇవన్నీ. దీపాన్ని వెలిగించాలంటే అక్కడ హోమం చేశారు కదా, అక్కడ నుండి ఇలా బయటికి కొద్దిగా వస్తే అక్కడ అమ్మవారి ముందు మనం హారతిచ్చి అక్కడ దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా అమ్మవారికి అలా హారతిస్తూ మన మనసులోని కోరిక ఏదైనా సరే అమ్మకి చెప్పుకుంటూ అక్కడ ప్రార్థన చేసుకుని ఇంకా ఇటువైపు వచ్చి అక్కడ పెట్టుకోవాలన్నమాట మనం దీపాలని. వేరే దృష్టి తీయాలనుకునే వాళ్ళు నిమ్మకాయతో అక్కడ దృష్టి తీసి ఆ త్రిశూలానికి కుచ్చుతారన్నమాట. అమ్మవారిని చూస్తున్నారు కదా, భక్తులందరికీ అమ్మవారు అడిగిన కోరిక ఖచ్చితంగా తీరుస్తుందనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఖచ్చితంగా తీరుస్తుంది కూడా. అమావాస్య రోజునైతే
చాలామంది దర్శనం చేసుకుంటారు ఇక్కడ. ఇంకా దీపారాధన చేసి ఇక్కడ దీపాలు అక్కడ పెట్టి ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఎక్కువ అదే వర్షం పడింది కాబట్టి కొద్దిగా రష్ ఎక్కువ అయిపోయింది. అమ్మవారిని అయితే అక్కడ ఫోటో తీయనివ్వరు. అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ కొబ్బరికాయలు చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుని చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి దృష్టి తీసేసి, చిన్నపిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా అక్కడ దృష్టి తీసేస్తారన్నమాట. మనం అక్కడ కొబ్బరికాయ కొనుక్కుని కొద్దిగా ముందరెళ్తే స్వామి ఒక్కళ్ళు దృష్టి తీయడానికి అక్కడ నిలబడి ఉంటారు. సో మేము 2 కొబ్బరికాయలు కొని మా పెద్దోడికి అండ్ మా చిన్నోడికి నరదృష్టి పోవాలని చెప్పి అక్కడ దృష్టి తీసేపించాము. ఇక్కడ పెద్ద చిన్న అని కాకుండా అందరూ దృష్టి తీసేపించుకుంటారు సామాన్యంగా. అక్కడ దృష్టి తీయించుకున్నాక మనం మళ్ళీ బయటికి వెళ్ళి కాలు కడుక్కునే లోపలికి రావాలి. కాలు కడుక్కుని మళ్ళీ లోపలికి వచ్చాము. హోమం అంతా జరిగింది కాబట్టి ఇక్కడ కొద్దిసేపు కూర్చుని దండం పెట్టుకుంటున్నాం అందరూ. త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆది పరాశక్తి ప్రత్యంగిరాదేవి అని పురాణ ప్రతీతి. ప్రత్యంగిరా మాతకు సంబంధించి ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్తమాతృకలు అంటే 7 అవతారాలలో ఒకటిగా భావిస్తారు. అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా భావిస్తారు. అక్కడ ముగ్గులు చూశారు కదా అండ్ ఇక్కడ నిమ్మకాయలు చూస్తున్నారు కదా, ప్రత్యేక హోమాలు చేస్తారు. అందుకని వాళ్ళు అక్కడ తయారీ చేసుకుంటున్నారు. వాటికి మనము ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటుంది టెంపుల్కి, అక్కడ బుక్ చేసుకోవచ్చు హోమాల కోసం. సో ఇంకా ఇక్కడున్న దేవతామూర్తుల్ని అందరినీ చూసి ప్రార్థించి ఇక అలా లెఫ్ట్కి వస్తే చూస్తున్నారు కదా మిర్చి, చెప్పాను కదా 50 to 60 kgs ఆఫ్ మిర్చిని ఆ హోమంలో వేస్తారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు అలా 1 kgనో 2 kgలో తీసుకొచ్చి అక్కడ పెడతారు. హోమం చేసినప్పుడు అవన్నీ వాళ్ళు వాడతారనమాట. ఇంకా పిల్లలకి ఎవరన్నా సర్పదోషాలు ఉన్న వాళ్ళకి అందరికీ అక్కడ తాయెత్తు కూడా అమ్ముతారు, మనం తీసుకోవచ్చు. మేము మా పిల్లలకి తీసుకున్నాము. అక్కడ తీసుకుని ఇంకొద్దిగా ముందరికి వెళ్తే మహాగణపతి ఆలయం ఉంటుంది. శ్రీ మహాగణపతిని అక్కడ మేము దర్శించుకుని ఇంకొద్దిగా అలా ముందరెళ్తే నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు, శివుని ఆలయం ఉంటుంది. తర్వాత నాగులు ప్రతిష్టాపించి ఉంటారు అక్కడ వాటిని దర్శించుకొని అలా ఇంకా బయటికి వస్తున్నప్పుడేమో పాతకాలం నాటి బావి ఉంటుంది అక్కడ. ఇంకా అలా దర్శించుకుని 9 రోజుల నుండి ఉన్న నా మొక్కు తీర్చుకుని అలా బయటికి వచ్చామన్నమాట. ఎవరికైనా సర్పదోషాలు ఉన్నవాళ్ళు, వేరే ఏ దోషాలు ఉన్న వాళ్ళైనా ఏదైనా సరే చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా అంత దర్శనం అయిపోయాక వర్షం కూడా పడుతుంది కాబట్టి చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకెక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా అక్కడ ఆడుకునేవైతే ఖచ్చితంగా పెట్టుంటారు. ఇంకా మా పిల్లలు అయితే వదలలేదు మా ఆయన్ని, ఇంకా కొనిచ్చుకున్నారన్నమాట. కొనిచ్చుకునేదాకా వదలలేదు. మా ఆయన కార్ పార్క్ చేశాడు కొద్దిగా దూరం, చెప్పాను కదా, అక్కడ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా మా డాడీ వచ్చాడు కాబట్టి వీళ్ళందరూ ఈ కార్లో కూర్చునేశారు. ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా, వాళ్ళ టైమింగ్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా మా ఆయన వచ్చేలోపు ఇదే ప్రసాదం, ప్రత్యంగిరా అమ్మవారి ప్రసాదం. ఇంకా మా ఆయన అక్కడి నుండి వచ్చేలోపు కొద్దిగా ముందర వెళ్ళి పార్క్ చేసుకున్నాము. చెప్పే కదా వాళ్ళ టైమింగ్స్ మెయింటైన్ చేయాలని. సో ఇంకా అక్కడ నుండి 1 కిలోమీటర్ ముందుకు వచ్చాక శాంతిసాగర్ వెజ్ రెస్టారెంట్ ఉంది. వాళ్ళకి టైమింగ్స్ కరెక్ట్గా డిన్నర్ అయిపోవాలి కాబట్టి ఇంకా బయట చేసేసాము. సో మా చిన్నోడికి మా పెద్దోడికి పాలక్ పన్నీర్ అంటే వాళ్ళ ఫేవరెట్. ఆల్రెడీ నా రెసిపీ కూడా షేర్ చేశాను, మీరు కూడా ట్రై చేసేయండి. సో పాలక్ పన్నీర్, జీరా రైస్ అండ్ కర్డ్ రైస్ ఇస్ కంపల్సరీ ఫర్ దెమ్. అక్కడ డిన్నర్ చేసేసుకుని మమ్మీకేమో బీడా కావాలనింది, బీడా తీసుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఇంకా అక్కడ బీడా టేస్ట్ చేసేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాము. యాక్చువల్లీ టైం ఉంటే ఇస్కాన్కి వెళ్ళాల్సింది. అక్కడ నుండి మనకి ఇస్కాన్ కనిపిస్తుంది కూడా. ఇంకా సరే టైం అయిపోయింది కాబట్టి ఇంకా డాడీ వాళ్ళు ఆ కార్లో బయలుదేరిపోయారు, డాడీ పిల్లలు. ఇంకా మే ఇద్దరమే ఇంకా ఈ కార్లో బయలుదేరిపోయాము. సో దట్స్ హౌ ద డే వెంట్ ఆన్ ఫర్ us.